ఒకనాడు భార్య ఏనాడు ఇద్దరు భార్య భర్తలు మర్యాద మంచి ఒక ఏనాడు దుర్గవాతి వేదికి వచ్చి పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎవరికి ఇస్తాండ్రు చెల్లె ఎవరికి ఇస్తాండ్రు కాదే చెల్లె ఇంత నీది రాకు చూడిపోయి అయ్యో నీ తలుపు రెక్కనే నీ తలుపు రెక్క పాటించుకో అంటాను ఎవరు అక్క నీ ఓడచ్చు నీ ఓడు రాలే మా ఓడు ఎక్కడ తాళ అయిపోయాడు వచ్చినావా నాన్న అది తింటాడు పట్టు ఎప్పుడు వచ్చినావు నీ బాంచ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఇప్పుడే వచ్చినావా అంటాను ఏం చేస్తాను నేనేం చేస్తాను మీ చెల్లెని మంచిగా దాపుతాను చెల్లకన్నం పెట్టావా చెల్లెకన్నం పెట్టినావు ఏంటిది మరి ఇంతసేపు చెల్లెలు చెల్లెలు ఇంతసేపు నుండి గిరవాడి సత్తన్న మరి పెళ్ళవా మరి నీకేమైందే నువ్వేం తిన్నవే నువ్వేం తాగినవే వాడుకో ఎడవంటావు ఇప్పుడు ఎండాకాలం కదా రేపుల కింద వాడవా ఇంట్లో వాడవా కూలర్ రాకపోతే అచ్చుడితోనే చెల్లెకి అన్నం పెట్ట మరి తిన్నవని నన్ను అడుగుతాను లచ్చక్క చెప్పు సప్పుడు ఏం నేను రాయవాడ పత్తి పూసినట్టు పూసింది నేనే నిన్నే చూస్తాను గడువు దిగి నవ్వుతాను చెల్లెకు తాళం పోసిన బట్టలు వేసిన అన్నం పెట్టినా తిన్నది బడికి వేయింది ఇక నీకు పెడితే తిందరా పోతే తాగు నీవు సాయ పోతే రాగు అన్నం పెడితే తిను అంటే అన్నా పోయింది ఎందుకు అరయ్యరా ఇక్కడ కూర్చో అన్నం పెడతా అన్నం ఎప్పుడు అన్నం తినమా మరి ఓ ఇక నీకు నాకు మాట ఉన్నది మాడేవాయే బిడ్డని తీసుకొచ్చి నా చేతి లోపల పెట్టినప్పుడే నీకు నాకు మాట వాసిపోయి ఇంకేమున్నది మాట పోయిందా బావా అందుకే కూర్చో అయ్యా ఎందుకు వచ్చినావు కూర్చోడానికి ఇక్కడ రాలేప్పుడు మరి ఎందుకు వచ్చినావు 3-5 రకాల పైసలు ఇస్తారు బాడకని జోలికి వచ్చిన అనరా బాడకవు రాత్రి కరెంట్ అయినాక నిన్ను చూడాలంటే దుబాయ్ లైట్ 10 లైట్ కాదా కడమూల జోలికి ఎందుకు వస్తారో ఎప్పుడు మా ఇంట్లో పొంటనే ఉంటావురా నీకు పెళ్లి లేదు ఇల్లాట్లేదు ఇరవట్లేదు పెళ్ళి లేదు సంసారం లేదు పిల్లలు లేరు అరో బాడకవు అట్లా కవర్ చేసుకోరు బాడకని ఎప్పుడు నిత్యం ఉంటారా ఎందుకు ముచ్చట చెప్తారా చెప్పరా అది ఇన్నే ఉంటుంది నీకు నాకేం ముచ్చట పడని ముందే వైపు ముచ్చట ఇక మనసుకు వచ్చేసుకో ఏం చేస్తా బాగున్నారా కూర్చోడు నువ్వు మంచి మగోడు అయితే కాదు నా జోలికి వస్తా ఏంటిదే నేనేమన్నా ఇప్పుడు చెప్పమంటాను నేనేమంటాను అది చెప్పు మున కొడక చెప్పమంటానని అక్కడ ఉండి చెప్పరా ఏమిటికి లేస్తే ఇక అంత ఆత్మగల్ల అప్పతోరా ఎప్పుడు వచ్చినా ఇప్పతోరా చక్కదనాల మూడాట సత్యక్రిచ్చిందని ఇక అచ్చిండు మొగడానికి పోతుంది ఎక్కడ నేర్చేది మాట్లాడి అవే అత్తాయి అనుభవం పొద్దు అత్తాయి నేర్చుకుంటా అత్తాయి ఇవల్ల మేము కచ్చిరు రాజ్యం దేశమేలంగా కందికొండ జిల్లా కరణాల తాలూకు ముత్యాల దారవంద లోపల వరహాల ముత్యాలు పోల్చడానికి నా ఊళ్ళో ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది ఆగట్లా ఈయనకి ఉద్యోగం వచ్చిందంటే ఇప్పుడు ఒమ్మ అంటే వీడు ఓన్ అంటాడు దబ్బన పోకు అంట వీడు ఓకు అంటే పోతానంటాడు ఎన్నడు సమయం దొరకాల ఆడిబిడ్డ సంగతి చూడాలన్నా నేను ఇన్ని రోజులు బట్టి కొండకు చూసినట్టు చూస్తాను నాకు ఇప్పుడు సమయం దొరికింది ఇన్ని బొరకిచ్చి బుట్టేసి అవతల పడగొడతా తర్వాత ఆడిబిడ్డ సంగతి చూపెడతా దాన్ని 30 తిప్పలు పెట్టి 3 చెడుని ఇలాగిచ్చి వీడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చే వరకు దాని బొంద మీద గరక ముడవాలే నా బోడ బర్రచ్చి బరక నాదా అయితే ఉద్యోగం వచ్చిందా ఇగో నువ్వు ఉద్యోగానికి పోతావు నువ్వు అక్కడ మేము ఇక్కడ ఏమిటికి నువ్వు ఓడు
మీ అయ్య సంపాదించింది ఆస్తి నీకు పుట్టినోళ్ళు వాళ్ళకు పుట్టినోళ్ళు మీ చెల్లెకు పుట్టినోళ్ళు వాళ్ళకు పుట్టినోళ్ళు తాతలు ముత్తాతల కాంచెలు తిన్న ముని మనవలు తిన్నా కానీ తరగని ఆస్తి సంపాదించి పేరు ఇక నువ్వు అక్కడ గోడు ఎందుకు అద్దు ఇక్కడనే ఉండు పైసల్లో రోజొక్క పైసలు ఇస్తే పైసే ఒడిసిపోతుంది గుట్టల్లో రోజొక్క రోజు ఇస్తే గుట్టే ఒడిసిపోతుంది ఇది పెద్ద సుతారా పిచ్చి మొక్కన్నా అయ్యో నిజమేను అన్నమాట మీ చెల్లె ఇంత పెద్ద పెరిగి దెబ్బనాదానికి పెళ్లి చేయాలంటే ఇవాళ రేపు వచ్చాడు వరకట్నం అడుగుతాను డబ్బులు కోటి మంచాలు పెట్టాలి గిన్నెలు పెట్టాలి గిలాసులు పెట్టాలి రాషన్లు పెట్టాలి అన్ని తీర్ల పెట్టాలి ఇవన్నీ పెట్టినాక సుతం మళ్ళీ పెట్టమంటారు ఏదో రాక నేను ఎడితే నువ్వు పెడతాను బాబా దొరకతుందని దేవి వరహాలు ముత్యాలు పొందుతారు మేము వెళ్ళిపోతాను నెలకి ఎంత జీతం నెలకు 1,00,000 రూపాయల జీతం మీరు నలుగురు అన్నదమ్ములు పోతారు 4 లక్షలు నా అకౌంట్ లోనే లంచకి ఆధార్ కార్డే లేదు ఇవాళ నువ్వు నా పిల్లని నా పైసలు నీకు ఎత్తా నీ అకౌంట్ ఎత్తే ఏం కాదు మరి గాల్లో ఆళ్ళ పిల్లలు ఊరుకుంటారా వాళ్ళ పిల్లలు కాదు ఇంటికి పెద్ద కోడలు నేనే మా అత్తమ్మ చచ్చిపోగా తలుపుతాను నా చేతికి ఇచ్చిపోయారు నేను ఏరు వడగొట్టేదాకా అలా అన్ని పైసలు నా దగ్గరనే ఉండాలి నీ పెద్దదాన్ని నేను ఈరని చెప్పే దుర్గ సుందరం నా ఇంటికి వస్తే ఈ నిడిచి కోళ్ళు మట్టమంట కానీ సంసారం చేయబట్టి ఆడదాన్ని కాదు ప్రపంచం చేసుకుంటే ఆడికి దొరకది ఇక నీకు అన్నం పెడతా అన్నము తిన్నాక మీ చెల్లెకు అటువంటి మీ చెల్లె ఒక్కతే ఉన్నది మరి మీ చెల్లెమో నువ్వు లేనిది బతకది మీ అన్నగారు లేనిది బతకది మీ చెల్లెను మరి ఆడి పిల్లాయే ఎంతైనా మనం మీ చెల్లెకి చెప్పుకోవాలి నువ్వు లేనిది మీ చెల్లె బతుకుతావు ఎవరు ఇడు ఉంటుంది సుందరి చెల్లెడిది పెట్టి పోయేటోళ్ళం కాదు చెల్లెడు మాయపడ తోలుకొని పోతామన్నా నా చెల్లెలు మాత్రం విడిచిపెట్టిపోయేటోళ్ళం కాదు నమ్మి నీ చేతిలో పెడితే మీరు ఏం చెప్తారో మాకు తెలియదు అందుకే మా చెల్లెలు తయారీ అయ్యి అయితే మా చేతిలో పెడితే మాకేం చేస్తారో తెలియదు అంటారు అందుకే అంటారు ఎద్దును నమ్మి వ్యవసాయం చేయన్నట పెళ్ళాన్ని నమ్మి సంసారం నమ్మి అమ్మి కాదు నమ్మి అదే పెళ్ళ నమ్మి ఇంత అనుమానం ఉన్న పాడుకో ఎందుకు చూసుకుంటాను మన విడాకులు ఈ మరి వచ్చాక నేను చిన్నప్పటి నుండి మా పొలం రాగలేదా చెప్పు సప్పుడు చేయవు మా అత్త చచ్చిపోతే మా మామ చచ్చిపోతే నా చేతి లోపల పెడితే నేను అయింది పెట్టినా కాంది పెట్టినా లడ్డు పెట్టినా గుడ్డు పెట్టినా ఏంటిదిరా నేను కోడినారా కోడి గుడ్డు పెడితే నా బిడ్డ పెరగాలి నా ఆడి బిడ్డ పెరగాలి ఏమంటావు అవునే బాబా దొరకతుందని నీ మాట నమ్మలేను నా తోడ ఉంట చెల్లె సరోజనములు తయారు చేసినట్టే ఉంటే అయ్యో వరహాలు ముత్యాలు అయ్యో ఏ పట్టుకుంటా కాదు ఇప్పుడు నువ్వు ఆడదాన్ని ఎంబడి పెట్టుకొని పోతానంటాను మీరు నలుగురు మగోళ్ళే అది ఒక్క తాడిపిల్ల రేపు బాత్రూమ్ లో పోయి వాళ్ళు నిన్ను సంసారం చేయనియరా కొట్టు అంటున్నావా నా సంసారం అనగానే గడ్డ మొత్తం పట్టుకుని ఎనిమిది కచ్చి కూర్చున్నది మిమ్మల్ని నమ్మి కాదు మీరు నలుగురు అన్నదమ్ములు మీ చెల్లెని తీసుకొని పోతానంటారు ఆడదానికి ఆడికి సోపత అంటారు రేపు మీ చెల్లెని తీసుకొని పోతారు ఆ పిల్ల ఇప్పుడు 7 ఏళ్ల పిల్లేనా 7 ఏళ్ల పిల్లకు లంగ దొరుకుకోరాదు జాగిరి దొరుకుకోరాదు ఇంత 12 ఏళ్ల పొల్ల అయింది ఓటు అంటే ఓటు ఎత్తలేదు మీరు మొగోళ్ళు దబ్బన బాత్రూమ్ పోయి తానని చెప్తారు మీరు ఇప్పుడు రాస్తారు చెప్పు మరి నేను రాయపడి ఇప్పుడు మీ చెల్లకు అటువంటి ఒక లంగ కట్టుకోవస్తలేదు చీర కట్టుకోవస్తలేదు చీర నేనే కడతాన్నా లంగ నేనే కడతాన్నా బడికోంగా దూసి చేయడ నేనే ఎత్తాను ఆడదానికి
ఆడిది ఆడిదానికి ఆడిదాడి సోపత అంటారు. మీరు మొబైల్ మీ చెల్లెని తీసుకోవాలి ఏం చేస్తావు చెప్పు. అరే దీన్ని ఓడిపోతుంది గట్టవరేది మరి కాదు నేనేమన్నా తప్పు మాట్లాడుతాను చెప్పుకుంటా కాదా. ఆడపిల్ల సోపత అంటారు. నేనుంటే ఇక్కడ చూసుకుంటా. రేపు 12 ఏళ్ళ పెద్ద మనిషి ఆ పొల్ల పెద్దగా అయింది. రేపు పెద్ద మనిషి అయితే మీరే చూసుకుంటారు. షెకిల్ కూడా ఎందుకు చేసావు నాకు ఎక్కడ చేసుకొచ్చే ఇప్పుడు విడాకులు పోతా నేను మహేష్ ఏమో ఏంటి అటు ఇటు పోయి ఉమ్మక్కి పెడతారు వేసారు ఏమైతే ఆమె కొన్ని రోజులు ఉన్నది నేను కొన్ని రోజులు ఉండ సరే నువ్వు చెప్తింటలేవు కదా మరి మీ చెల్లెని పిలిచి అడుగు. అతనంటే తీసుకపో నాకేం ఆరాటం ఇదంతా తలకి నేను పోతా నాకింత అన్నట్టు ఏమిటి నాకు తీసుకపో. రమణమాలు లోపల మరి అన్నగాళ్ళు మాటవల గంగ పాదకాలు దుర్గ సుందరేమంతు లోపల ఏమనుకున్నది అన్నగాళ్ళ మాట పట్టుకున్న ఆడికి దెబ్బడి పోతుంది కావచ్చు. అరే పాదకాలు దుర్గ సుందరదేవి చిన్నగా వెళ్ళంగా ఆడబిడ్డ పేరుకి వచ్చింది. ఆడుతుంటే ఓ ఆడుతుంటే ఆడబిడ్డ మంచిగా అబ్బో ఇగో మీ అన్నగాళ్ళు వచ్చి మీ అన్నగాళ్ళు సిక్కులారబ్బల దేశానికి వరాలు ముత్యాలు కొలుస్తానికి పోతారు. నెలకు ₹1,00,000 జీతం అని. అయితే మీ అన్నగాళ్ళు ఎంబడి నేను తీసుకుపోతారు. తీసుకపోతే పోతా ఇలాంటి పూరి చూడి అసలు మాట్లాడు. మా అన్నగాళ్ళకి ఏం పోతే ఇక్కడే చేస్తాం. నువ్వు పోతావు రేపు నీకు తారం పోసుకొస్తుందా? పోసుకొస్తుంది. రోజు నువ్వే పోసుకుంటానా? నువ్వే పోతాను. మరి అక్కడ మీ అన్నగాళ్ళు పోతారా చెప్పు. నేను పోసుకుంటాను. నువ్వు ఎట్లా పోసుకుంటావు? నీకు పోయేనే రా. బిడ్డ ఇవో ఆడోళ్ళకి ఆడోళ్ళు సోపతి. మీ అన్నగాళ్ళతో అయినా అనుకో నీకు లంగ కట్టుకోరాదు, నీకు చీర కట్టుకోరాదు, నీకు శిఖల పూలు పెట్టుకోరాదు, జడ వేసుకోరాదు. నీకు అలా చేస్తారా చెప్పు? నేను రోజు చేస్తలేనా? మరి ఇక్కడ ఉంటే నువ్వు మంచిగా ఇక్కడనే మంచిగా పెరిగి పెద్దగా అవుతావు. మేము మంచిగా చూసుకుంటావు. మీ అన్నగాళ్ళు వచ్చి అడిగినప్పుడు అన్నా నేను వదిన దగ్గరనే ఉంటా, నేను మీతో రాను అని చెప్పాలి. ఆడబిడ్డ వచ్చింది. నేను పోతాను అయ్యో ఇక్కడికే తీసుకొచ్చిన. నువ్వు తీసుకురమ్మని చెప్పిందా? ఏమో నాకేం డబ్బు చెప్పడం చెల్లె కంది కొండ తాలూకా ముచ్చాల దారబంద పోతాను. చెల్లెని బట్టలు పట్టుకున్నా వెళ్ళిపోదాం. మదిలే ఇక్కడనే ఉండు అనేది కానీ అర్థం అన్న కనిపిస్తాను. ఉంటావారా? ఉంటా ఉంటావు కదా. ఉంటా. ఏం చెప్తున్నావు చెల్లె? నేనేం చెప్పినా రాములో దేవుడు నాకేమన్నారు కదా చెప్పు. నేను ఇప్పుడు నీ వెనకనే అత్తి నీ ఇంట్లో అత్తి నేనే ముందర వచ్చిందా చెప్పు. నేను అసలు కన్నా నీ లంగరా నీ దొంగరా అలనాడు వంగ బాలాబరాలి ఏమన్నాడు దుర్గ సుందరదేవి నా చెల్లెని నమ్మిని చేతుల్లో పెట్టిపోతాను. ఒకవేళ నా చెల్లెకి ఏమన్నా అయినా మీ చెల్లెను నమ్మి నా చేతి లోపల పెట్టిపోతాను. మీ చెల్లెకి చీమ పుట్టినంత అని జరిగేనుంటే నీ పాదాల తీసిన పర్వాలేదు. ఏమో ఈడిదాకా మంచిగా నస్తాను కానీ ఇక్కడికి వచ్చే వారికి తెగిపోతాను. నీ పాదాల కడ తీసిన పర్వాలేదు. తీస్తా అది పైన నా చెల్లె చెల్లె మంచిగా చూసుకుంటాం. చెల్లె పోయేస్తావు. కూడా వస్తానే అక్కడంటే తీసుకపో నాకేం ఆరాటం. అదే నువ్వు కూడా రావాలి. నేనా అందరూ ఒక్క అక్కడ రాడితే రాలే మరి చెల్లెకు పుట్టుడు కానీ భార్య చేతుల్లో తోడ పుట్ట చెల్లె